అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక మూవీ పాడ్కాస్ట్తో మేము ముందుకే వచ్చేసాము. కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు రేస్ గుర్రం. సో ఈ మూవీని పాడ్కాస్ట్ లాగా చేయమని కోరిన వాళ్ళు బన్నీ వైజాగ్ గారు అండ్ రాక్ స్టార్ 0805 గారు. సో రేస్ గుర్రం 2014లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సురేందర్ రెడ్డి. ఈ మూవీలో యాక్ట్ చేసింది అల్లు అర్జున్, శృతి హాసన్ అండ్ శ్యామ్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. లిపి, రేస్ గుర్రం ఎన్నిసార్లు చూసావు? నీకు ఎలా ఇష్టం? నాకు తెలిసి 2 టైమ్స్ చూసినట్లున్నా. ఫస్ట్ టైం ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ థియేటర్లో చూసా అనుకుంటా ఇది. అండ్ సెకండ్ టైం ఒకసారి యూట్యూబ్లో చూసా అనుకుంటా, గుర్తు రావట్లేదు ఇప్పుడు. బట్ 2 టైమ్స్ చూసినట్లున్నా. ఓకే, 2014 అయి ఉండొచ్చు. యా యా అప్పుడు నేను క్యాన్సర్స్లో ఉన్నా. సో యా ఆల్మోస్ట్ లైక్ రోడ్ ట్రిప్ అనమాట. బట్ నాకు ఈ మూవీ పెద్దగా నచ్చలేదు. అది కామెడీ బాగానే ఉంది. అండ్ నాకు శృతి హాసన్ ఫస్ట్ హాఫ్ ది ఆబ్వియస్లీ ఫనీగానే అనిపించింది. బట్ ఓవరాల్ గా ఓకే, రిలేట్ చేసుకుంటావు శృతి హాసన్. కాకపోతే ఓవరాల్ గా నాకు మూవీ ఏం మరి అంత నచ్చలేదు. అక్క, ఓకే, నేను మూవీని థియేటర్లో చూడలేదు, యూట్యూబ్ లోనే చూసాను. నేను యాక్చువల్లీ హై రేట్ నాది, రిపీట్ వాచ్ చేస్తూ ఉంటాను ఈ మూవీని. నాకు చాలా నచ్చిన మూవీ, నాకు చాలా ఫన్నీగా అనిపించిన మూవీ. చాలా స్టోరీ నచ్చింది, ప్లాట్ నచ్చింది, క్లవర్ గా అనిపిస్తుంది ప్లాట్ చాలా. శృతి హాసన్ లిపి చెప్పినట్లు చాలా హైలైట్. తర్వాత కిల్ బిల్ పాండే హైలైట్. సో నాకు చాలా నచ్చిన మూవీ. సో ఐ లైక్ ఇట్ అలాట్. సో నేను ఈ మూవీ చాలాసార్లు చూసాను. మూవీ కంటే మూవీ కామెడీ సీన్స్ చాలాసార్లు చూసాను. సో నాకు ఎలా అనిపిస్తుందంటే ఇది యాక్చువల్లీ ఒక కమర్షియల్ మూవీ. బట్ ఈ మూవీలో కిల్ బిల్ పాండే ఎపిసోడ్ తీసేస్తే గనక మరి అంత బాగుండదు. మీ స్టోరీ ఎంత బాగుంటుంది అంటే బాగుంటుంది లైక్ ఒక, కానీ కిల్ బిల్ పాండే ఈ మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో నేను చూస్తాను. యా, బ్రహ్మానందం సీన్స్ హైలైట్ ఈ మూవీకి. ఓకే, నాకు బ్రహ్మానందం రాక వరకు కూడా వచ్చే వరకు కూడా నాకు చాలా నచ్చిన మూవీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఉత్త అల్లు అర్జున్ పాపం భుజాల పైన మోసాడు ఈ మూవీ అన్నిటిని. అవును, యా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రకాష్ రాజ్ సీక్వెన్స్ కూడా బాగుంటుంది కదా. లైక్ అక్కడెక్కడ వాళ్ళు ఛాయ్కి రమ్మని పిలుస్తాడు. తర్వాత ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అదేంటి వాళ్ళని చేజ్ చేస్తారు. సో అది కూడా చాలా బాగుంటుంది. యా, లైక్ అంతా కామెడీ కామెడీ మూవీ అంతా చాలా తక్కువ సీరియస్ సీన్స్ ఉంటాయి. అన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా కామెడీ సీన్స్. యా. సో ఈ మూవీలో దేవుడా అంటూ ఉంటాడు కదా, దేవుడా. దేవుడా యాక్చువల్లీ బద్రీ మూవీలో మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ బ్రహ్మానందం బద్రీ మూవీలో అంటాడు అలా. దాని తర్వాత యా, బద్రీ పాడ్కాస్ట్ చేసినప్పుడు మనం ఆ మూవీ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నామో లేదో గుర్తులేదు కానీ, బట్ ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈ మూవీ తర్వాత చాలా మంది అంటారు యాక్చువల్లీ చాలా ఫేమస్ అవుతుంది. పవన్ ఏంటంటే అల్లు అర్జున్ కొన్ని డైలాగ్స్ చాలా మంచిగా మాట్లాడతారు. సో అది చాలా ఫేమస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్ ఎక్కడ ఉంది అంటే ఎక్కడ అంటే ఎక్కడా అంటారు. సో అది కూడా కొంచెం స్టైలిష్. అది కూడా కొంచెం అదే సినిమాలిపి ఒక సినిమా నుంచి ఇంటర్ స్టూడెంట్స్ మూవీ కదా, అబ్బాయి పేరు కొత్త బంగాళ మూవీలో మూవీ చూడలేదు. ఓకే, ఆ మూవీలో ఎక్కడా అని, సో అలా ఇమిటేట్ చేస్తారు. ఓకే ఓకే. అండ్ శృతి హాసన్ కూడా చాలా బాగుంటుంది, చాలా తెల్లగా పర్ఫెక్ట్ హెయిర్ వేసుకుని ఉంటుంది. చాలా మంది ఆ ఆ లిఫ్ట్ సీన్ శృతి హాసన్ ఫస్ట్ సీన్. సో ఆ సీన్ లో చాలా ఎడిటింగ్ తెలుస్తుంది. ఆ అల్లు అర్జున్ మొహంలో, శృతి హాసన్ మొహంలో చాలా ఎడిటింగ్ చేస్తారు. ఎడిటింగ్ అంటే కాదా లిపి చెప్పలిపి, మరీ చాలా తెల్లగా అలా చాలా మరీ లైట్ అనిపించింది. బట్ శృతి హాసన్ నాకు చాలా ఇష్టం ఈ మూవీలో. అది కూడా బాగుంటుంది. లైక్ వాళ్ళ ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంట్లో లంచ్ చేస్తూ ఉంటారు. ఒక దోమ వస్తే ఆ స్టాఫ్ తినేస్తుంది దోమ, ఎందుకంటే అతనికి సౌండ్ పొల్యూషన్ ఈగానే వస్తే తీసుకుని నోట్లో పెట్టేసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ బాస్ కి సౌండ్ పొల్యూషన్ నచ్చదు. ఫస్ట్ లెఫ్ట్ సీన్ కూడా బాగుంటుంది.
నీ అమ్మ కడుపులు మారా ఆపద్దా అని తిడుతూ ఉంటాడు అల్లు అర్జున్. అవును. తర్వాత కిందకి వచ్చి "ఇస్ ఎవ్రీథింగ్ ఓకే సార్" అంటే ఏంట్రా ఓకే నీ పెట్టమ మెయింటెనెన్స్ నువ్వును అక్కడ ప్రాణాలు పోతున్నాయి అనుకుంటే ఏదో తిడతాడు. యా సో యాక్చువల్లీ ప్యూర్ తెలుగులో సీన్స్ అన్ని చాలా తిడుతుంటాడు. బాగుంటాయి. ఈ మూవీలో ఈ మూవీ సీన్స్ అని ఓకే ఫైన్, స్టోరీ కూడా బాగుంటుంది. ఇద్దరు కాదు బ్రదర్స్. ఇంకొక ఫన్నీ సీన్ ఆ ప్రకాష్ రాజు జోక్స్ చెప్తుంటాడు చూడు ఇలాగ టింక్ టింక్ టింగ్ అయితే లేకపోతే లోపల నవలకి చచ్చిపోతున్నావు ఆపండి అంటాడు వాడేమో ఇలాగా బుద్ధ విగ్రహంతో ఏదో కామెడీ షో చేస్తూ ఉంటాడు ఈ పిల్లలు ఏమో ఇక్కడ లోపల లోపల నవ్వుకుంటూ ఉంటారు. యా అది కూడా ప్రకాష్ రాజ్ యాక్చువల్లీ ఇందులో కామికల్ రోల్ విలన్ రోల్ కాకుండా ఒక చిన్న రోల్ కాకపోతే కామెడీ రోల్. అవును. యా అండ్ మ్యూజిక్ నాకు ఈ మ్యూజిక్ ఈ స్వీటీ పాట నాకు ఎంత ఇష్టం ఉంటుందో ఒకప్పుడు. నాకు చాలా ఇష్టం స్వీటీ పాట. అవును, చాలా బాగుంటుంది ఆ నా పాట. కార్లో వింటుంటే లిపి ఆశ్చర్యపోతుంది అక్క ఏంటి ఇలాంటి పాటలు వింటున్నావు అనుకుంటూ కాకపోతే చాలా నాకు స్వీటీ బాగుంటుంది పాట ఆ ఇష్టం. పాట. అది అది కాకపోతే కాపీ సాంగ్, అవును, ఒరిజినల్ అది కాదు. కాపీ సాంగ్ ఏదో కానీ బాగుంటుంది యాక్చువల్లీ పాట. ఓ అండ్ అండ్ సినిమా దుమ్ దుమ్ దర దర విష్ణుం దర దర తన్ దన్ దర దర దన్ దన్ దర దర ఆ పాట కూడా బాగుంటుంది. అది వాళ్ళు అన్ని మధ్యల బ్యాక్గ్రౌండ్ ఓకే మ్యూజిక్ ఓకే ఓకే లాస్ట్ లోనా? ఓకే ఓకే. లాస్ట్ లో అన్ని షట్ డౌన్ చేసేస్తూ ఉంటారు. అవును. సో ఈ కిల్బిల్ పాండే వెళ్ళి అందరినీ తమన్ షూట్ మ్యూజిక్ చేసేస్తూ ఉంటాడు. ఆ తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అండ్ పాటలు కూడా బాగుంటాయి. నాకు ఆ పాట కూడా ఇష్టం. సినిమా చూపిస్తా మామ ఆ పాట కూడా చాలా ఫేమస్. ఆ పాట చాలా ఫేమస్. దాని తర్వాత ఇంకేం పాటలు ఫేమస్ లేపి ఇంకేదో పాట ఫేమస్. నాకు ఈ మూడు పాటలే ఫేమస్ అనిపించింది. ఓకే ఎనీవే బట్ బాగుంటాయి పాటలు. సో కానీ ఈ మూవీ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ 2014 అట. చాలా పెద్ద హిట్ మూవీ. యాక్చువల్లీ మూవీ పేరు రేస్ గురం ఎందుకు పెట్టారు? రేస్ గురం అని పెట్టినందుకు అతని ఇంట్రడక్షన్ సాంగ్ ఏమో అతను హార్సెస్ తోటి పరిగెత్తుకుంటూ వస్తాడట. కాకపోతే నాకు సంబంధం లేదనిపించింది. ఆ ఇంట్రడక్షన్ సీన్ కి అసలు సంబంధం లేదు స్టోరీకి. యా అండ్ అండ్ ఒక ట్రివియా క్వశ్చన్ అడుగుతాను, లిపిని అడుగుతా. లిపి, ఈ మూవీలో వాయిస్ ఓవర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? మహేష్ బాబువా? కాదు. ఐ నో ఆగు ఆగు, రవితేజ. చెప్పు. సునీల్. యా సునీల్ వాయిస్ ఓవర్ ఈ మూవీలో. యా స్టార్టింగ్ లో థ్యాంక్ యూ యాక్టర్ సునీల్ అంటప్పుడు ఎందుకు ఎందుకు యాక్టర్ అని అనుకున్నాను. Yeah. ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది చూడు వాళ్ళిద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటూ ఉంటారు అప్పుడు. అతనేమో టాగోర్ పైన ఎస్ఏ రామంటే ఏమో చిరంజీవి పైన టాగోర్ పైన ఎస్ఏ రాస్తాడట. అండ్ మీ పేరేంటి అంటే స్పందన అంటే అబ్బాయి నవ్వుతూ ఉంటాడు. మీ లోపల ఏం స్పందన లేదు కానీ మీ పేరు స్పందన అని. కానీ లిపి ఆ ఎలివేటర్ సీన్ నాకు అర్థం కాదు. ఎలివేటర్ సీన్ బాగుంటుంది, అన్ని సీన్స్ బాగుంటాయి. కిందకి దిగుతారు కూర్చుని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ చూస్తూ ఉంటారు ఇద్దరు. అవును ఎందుకు దిగి ఎందుకు మూవీ చూస్తారో అర్థం కాలేదు నాకు. అదేదో మాల్లో ఉందనుకుంటా, మాల్లో వచ్చి కూర్చొని చూస్తుంది అనుకుంటా. దాని తర్వాత ఆ అమ్మాయిని చూస్తే నాకు లిపినే గుర్తొస్తుంటుంది. మీ అందరూ ప్రతిదానికి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు, నాలాగా అవును, నార్మల్ గా లిపిట్ అయిపోయి. ఉండొచ్చు కదా. అవును కొంచెం లిపిట్ అయిపోయి. యా, లిపి లాగా. లిపిలానే సౌండ్ పొల్యూషన్. అవును, అందరూ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు, నాలాగా నార్మల్ గా ఉండొచ్చు కదా అంటుంది. ఆ డైలాగ్ నాకు లిపినే గుర్తొస్తుంది. అవును కరెక్ట్, కొంచెం లిపిలానే. తర్వాత ఈ కిల్బిల్ పాండే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీ ఇద్దరికి? కిల్బిల్ నాకు మూవీ ఉంది. కాదు, కిల్బిల్ పాండే ఏంటంటే మన గబ్బర్ సింగ్ మంగళ పాండే. కాదు కాదు మనం మన గబ్బర్ సింగ్ మూవీ చేసాం కదా, దానికి గబ్బర్ సింగ్ లో చెప్పాను ఆ హిందీలో దబాంగ్ అని చెప్పి. ఆ దబాంగ్ గబ్బర్ సింగ్ అంటే పోలీస్ కదా. గబ్బర్ సింగ్ పోలీస్ మూవీ కదా. అవును ఆ గబ్బర్ సింగ్ హిందీ వర్షన్ దబాంగ్. ఆ దబాంగ్ లో సల్మాన్ ఖాన్ పేరు చిల్బుల్ పాండే. ఓ చిల్బుల్ పాండేనా? ఓకే ఓకే. చిల్బుల్ పాండే చేశారు ఆ దబాంగ్ ఓకే మూవీలో ఓకే. హీరోని. సో అది చిల్బుల్ పాండే. సో ఈ మూవీలో ఇంకొక సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. లైక్
హోటల్లో బాబాయ్ అనుకుంటూ అవును. తిరుగుతూ ఉంటాడు. సో అది కూడా చాలా ఫన్నీ దానికి లాస్ట్ పే ఆఫ్ బాగుంటుంది. ఇస్తారు. పాపం మంచిగా హెల్ప్ చేస్తాడు. ఆ అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ అవును. అయితే వెళ్లి అవును. వెళ్లి సర్ఫేస్ లెవెల్ ఫ్రెండ్‌షిప్ కాకుండా వెళ్లి హెల్ప్ హ్మ్. చేస్తాడు. సో, అది బావుంటుంది. యాహ్! తర్వాత ఒక పొలిటీషియన్ తో కనెక్ట్ అవుతాడు. అది కూడా చాలా బాగుంది. కాకపోతే ఎందుకలా అదే లింక్ ఉంటుంది. లైక్ ఒక దాని నుంచి ఇంకొక లింక్ ఆ పోలీస్ అతను హోమ్ మినిస్టర్ అయ్యాక అవును. ఫైనల్ సీక్వెన్స్. సో ఇలాగ కలిసిపోతుంది. లింక్ పెడతారు ప్రతి యాహ్! దానికి. యాహ్! ఫస్ట్ ఆ బాబాయ్ హోటల్, ఆ హోటల్ నుంచి ఆ పొలిటీషియన్ కి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తాడు. పదవి ఇస్తే లాస్ట్ లో అతన్ని యూజ్ చేసుకుని కిల్బిల్ పాండే తోటి ఆ విలన్స్ అందరినీ చంపేస్తారు. సో అది బాగుంది. యాహ్! ట్రూ. మూవీ బావుంటుంది. స్టోరీ బావుంటుంది. ఓ కనెక్షన్స్ ఉంటాయి. ఇంకొకటి కూడా బాగుంటుంది. ఆ సలోని హీరోయిన్ ఆ అవును. తెలంగాణ అబ్బో! యాక్సెంట్ వేసుకుని అవును. ఆ అమ్మాయిది కూడా బావుంటుంది. వద్దునా కాదు, అంటే నీకు ఈ సౌండ్ వచ్చింది నువ్వు కంటిన్యూగా ఇంకా అంటుంది. కాదు ఇన్ని ఇన్ని రోజులు ఎక్కడున్నావు అంటే, నీ గురించి దెవలాడుతున్నాను అంటుంది. అవును పక్కా తెలంగాణ తెలంగాణ. తెలంగాణ యాక్సెంట్. యాహ్! బావుంటుంది. అది కూడా. నీ గుండెలో నువ్వు ఉన్నానా అంటే నా పర్సులో కూడా ఉన్నావు అంటాడు అంటాడు అబ్బాయి. అవును. యాహ్! మూవీ బావుంటుంది. స్టోరీ గూడా బానే ఉంటుంది. బ్రదర్ కోసము ఆ అబ్బాయి అంత బ్రదర్ తోటంత కాంపిటీషన్, అంత రైవల్రీ ఉన్నా గూడా, ఆ బ్లడ్ రిలేషన్‌షిప్‌ని చాలా రెస్పెక్ట్ జేసి వాళ్ళ బ్రదర్ కోసం అన్నీ జేస్తాడు. మూవీ బావుంటుంది. అవును. స్టోరీ బావుంటుంది. మూవీ బావుంటుంది. అండ్ మ్యూజిక్ బావుంటుంది. అన్నీ కామెడీ బావుంటుంది. 'కిల్‌బిల్ పాండే' బావుంటాడు. నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఎంత కనుల పండుగ కదా ఎంత మంది యాక్టర్స్ ఉన్నారు యాక్చువల్లీ అందరికి ఇంపార్టెంట్ రోల్స్. యాహ్! ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది లైక్ ఎంత మంది ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నారో. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ముగ్గురికి ఒకరే ఆయన డబ్బింగ్ చెప్పాడు రవిశంకర్. ఎవరా ముగ్గురు? విలన్‌కి బ్రదర్ ఆ, ఇంకొకరు బ్రదర్, విలన్ ఆహ్, డాడీ కాదు గదా! కాదు. చెప్పు. ముఖేష్ రిషి వాళ్ళ ఫాదర్ కి కూడా. ఓకే. ఓకే. విలన్ వాళ్ళ ఫాదర్. హ్మ్. ముగ్గురికి రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. హ్మ్. ఈ విలన్ ఆ గబ్బర్ సింగ్ మూవీలో కాకుండా కొంచెం బాగానే యాక్టింగ్ చేస్తాడు. కొంచెం ఓవర్ యాక్టింగ్ కూడా చేస్తుంటాడు. అవును. బా చేస్తాడు. ఇతను యాహ్! పాపం బాగానే యాక్టింగ్ చేశాడు. యా ఎంతమంది ఉన్నారు యాక్చువల్లీ. చీఫ్ మినిస్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ పెద్ద రోలే. తర్వాత చాలా మంది లైక్ వాళ్ళ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ బాస్ ఉంటాడు అతను కూడా చాలా ఫేమస్ యాక్టర్. ఎంత మంది ఉన్నారు అసలు. అలీ యాహ్! ఉంటాడు యాహ్! హాస్పిటల్ సీన్ లో. అవును. సో అది కిక్ మూవీ లాగా గదా! యాహ్! కిక్ మూవీ లాగా కరెక్ట్. హ్మ్. మీకు శ్యామ్ ఎలా అనిపించాడు? శ్యామ్ నాకు ఓకే. బానే ఇంకెవరైనా అనిపించావు. తీసుకుంటే బాగుంటాడా? ఓకే. ఇంకొంచెం ఫేమస్ హీరోని తీసుకుంటే బావుండేది మ్మ్. అనిపించింది నాకు. అతను నాకు తమిళ్లో బానే డైలాగ్స్ నచ్చింది. చెప్పాడు అనిపించింది నాకు. లిప్ నాకతను సింక్ అవ్వదు అసలు. శ్యామ్‌కి అంత స్క్రీన్ ప్రెజెన్స్ అంతేమి ఉండదు యాక్చువల్లీ. మ్మ్. బికాస్ మీకు గుర్తుందా అతనికి చిన్నప్పుడు ఆ ఇంపార్టెంట్ అబ్బాయిని యాక్టర్. మాధవన్లా ఉండాలనేవాళ్ళు. ఆ అబ్బాయేనా? గుర్తు అబ్బాయే. చిన్నప్పుడు చిన్నప్పుడు ఆ ఏంటి? అబ్బాయి చిన్నప్పుడు ఆ అబ్బాయి మాధవన్ టైప్ అనేవాళ్ళు. మాధవన్లా ఓ ఉంటాడనేవాళ్ళు. ఆ అబ్బాయి కాదు ఆ సచిన్. అబ్బాయి లిపి ఇందులో మీసం కాదు పెట్టినాడు అనిపిస్తుంది నీకు. కాదు ఒకసారి సమ్మి మాధవన్ని గీస్తే సచిన్ మొహం అయింది ఆ అబ్బాయి కదా. సచిన్ ఎవరు? సచిన్ మొహం అయిందా? శ్యామ్ నేను అబ్బాయి ఊగిస్తా. అబ్బాయి మాధవన్ లాగా ఉంటాడు అనేవాళ్ళు చిన్నప్పుడు. నో వెయిట్ నేను ఊగిస్తా. కానీ ఈ మూవీలో ఇంకా 'కిక్' మూవీలో కూడా నాకు అలానే అనిపించింది. ఇంకొంచెము బికాస్ శ్యామ్ బావుంటాడు గానీ, మరి అంత స్క్రీన్ ప్రెజెన్స్ అంత బావుండదు యాక్చువల్లీ. ఇంకొంచెం యా ఇంపాక్ట్‌ఫుల్ హీరోని పెడితే బావుండేదనిపించింది. బికాస్ అతనికి ఈ కూడా చాలా అబ్బాయి పెద్ద అక్క. రోల్. ఇతను ఈ అబ్బాయి ఎవరో తెలీదు. సచిన్ అదేంటి 'బండ గణేష్' మోసం చేసిందతను. అవును. మళ్ళీ మోసం చేసినట్టు. అవును. కాదు ఒకసారి ఈ అబ్బాయి మనీ తీసేసుకొని మోసం చేస్తున్నాడు. కాదు కాదు ఈ అబ్బాయి కాదు మాధవన్లో ఉండే అబ్బాయి. అబ్బాయి శ్యామ్. ఇందులో మీసం పెట్టుకుని కొంచెం హెయిర్ స్టైల్ డిఫరెంట్ ఉండేసరికి మీకు అనిపించకపోవచ్చు బట్ కాదు మనం యా. చిన్నప్పుడు ఈ అబ్బాయి అనుకోవాలి ఎందుకంటే సమ్మి ఒకసారి మాధవన్ మొహం గీస్తే ఈ మొహం లాగా వచ్చింది అనమాట. హ్మ్. ఇంకా బ్రహ్మానందం గురించి 'కిల్‌బిల్ పాండే' ఎంత బావుంటుందో. అది కన్నుల పండుగ. నాకు 'కిల్‌బిల్ అవును చాలా పాండే' బాగుంది. చాలా కాన్ఫిడెంట్‌గా చాలా
మంచిగా ఉంటాడు బ్రహ్మానందం, మంచిగా యాక్ట్ చేస్తాడు. కాదు, ఆ విలన్స్ ని కార్ లో ఎక్కించడానికి ప్లేస్ లేదు అంటే డిక్కు 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 అందరూ షూట్ చేసేస్తారు. కార్ లో ఎక్కడానికి ప్లేస్ లేకపోతే. దాని తర్వాత ఈ అబ్బాయి పాండే అంటే కట్అవుట్ చూసి కొంతమంది నమ్మాలి డ్యూడ్ అంటాడు. అవును, ఇలా కార్ పైన పెడితే టైర్స్ అన్ని బయటకు వచ్చేస్తాయట. ఆ కార్ రొటేట్ అవుతుంది. హ్యాపీ దివాళీ అంటాడు. అంటే దీపావళి ఇంకా రాలేదు కదా అంటే నీకు ముందే స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్ ఐ లవ్ యూ అంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సీన్ చాలా బాగుంటుంది. బ్రహ్మానందం scene. అండ్ కనకాల రాజీవ్ కనకాల కనకాలకి ఎప్పుడు సేమ్ క్యారెక్టర్, ఎందుకో ఎప్పుడు పోలీస్ క్యారెక్టర్, ఎప్పుడు లేదా చచ్చిపోవడమో ఏదో ఇస్తారు. ఎప్పుడు సిమిలర్ క్యారెక్టర్ ఆ అబ్బాయికి. అవును, అవును పాప, నిజంగానే అన్నిట్లో చంపేస్తుంటారు. కానీ నాకు ఇష్టం రాజీవ్ కనకాల. చంపేయడమో లేదంటే ఈ మూవీలో చంపేయమంటారు. యా యా, కాకపోతే పోలీసే, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ప్రతి మూవీలో. ఆ అబ్బాయికి ఒక డెడికేటెడ్ Yeah. యూనిఫామ్ చేసి ఇచ్చారేమో ఆ అబ్బాయి ఇంట్లో పెట్టుకుని యూనిఫామ్ వేసుకురా. అండ్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో అతను స్టార్టింగ్ సీన్ లో ఉంటాడు, మళ్ళీ ఎండింగ్ సీన్ లో ఉంటాడు. సో అవును, యూనిఫామ్ వేసుకునిరా అంటే యూనిఫామ్ వేసుకుని వచ్చేస్తాడు. అవును, కానీ నాకు అతనికి ఇష్టం. ఓన్ సెట్ ఉండొచ్చు. విక్రమార్కుడు సినిమాలో కూడా అలా. ఎనీవే, సో ఇంకేంటి, ఈ మూవీలో తమన్ మ్యూజిక్ బాగుంది, నాకు ఇంకా ఇష్టం ఆ పాటలు. కాపీ సగము. ఓకే ఫైన్, బట్ బాగుంటాయి లిపి పాటలు. చెప్పింది కరెక్టే, అతను అన్ని సగం కాపీ కొడతాడు. సగం కదా, 90% కాపీ అందరూ కొడుతుంది. కొడతారు అక్క, ఇప్పుడు ఎవరు కొట్టిన వాళ్ళు ఉన్నారు చెప్పు, అందరూ కొడతారు. అందరూ ఏం కొట్టరు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా. ఎనీవే, బట్ మూవీ అయితే బాగుంది, మ్యూజిక్ బాగుంది. సో స్టార్టింగ్ నుంచి చివరి వరకు కన్నుల పండుగ. నేను నిన్న జిమ్ లో చూసుకుంటూ నడిచాను, నాకు టైం ఇలా అయిపోయింది. సో చాలా ఎంటర్టైనింగ్ మూవీ, Yeah, ఎన్నిసార్లు చూసినా కూడా నాకు బోర్ కొట్టదు ఈ సినిమా. yeah. అండ్ ఇలాంటి ఫీల్ నాకు వేరే డైరెక్టర్స్ తో ఉంటుంది, కానీ ఈ సురేందర్ రెడ్డి చూడాలి యాక్చువల్లీ ఇంకేం మూవీస్ ఉన్నాయి అయినవి. నాకు చాలా రెడ్డి నేను యాక్చువల్లీ నోట్ డౌన్ చేసుకుంటున్నప్పుడు నాకు అదే అనిపించింది, సురేందర్ రెడ్డి ఎవరు ఈయన అసలు ఇంత బాగా చేస్తాడు అనిపించింది నాకు కూడా. మేబీ Yeah. కిక్ ఇలాంటి మూవీస్ తీసిన వాళ్ళక. శ్యామ్ ఉన్నాడు అంటే కిక్ చేశాం Oh. కదా. యా, ఎనీవే, సో ఆ కిక్ అలాంటి మూవీస్ చేసిన వాడు అనుకుంటా. సురేందర్ రెడ్డి అతను ఒక్కడే, అశోక్, అతిథి, కిక్ కిక్, ఊసరవెల్లి, రేస్ గుర్రం, కిక్ 2, ధ్రువ 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 చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చిన మూవీ. యా, ఆ మూవీ కూడా చేయాలి మనం. సైరా నరసింహారెడ్డి, అదే సినిమా నాకు తెలీదు. ఓ, ఏజెంట్, అది చిరంజీవి మూవీ, మూవీ. యా, ఫ్రీడమ్ ఫైటర్ ఓకే మూవీ. ఓకే. ఏజెంట్, అదే ఏజెంట్ అఖిల్ అనుకుంటా. యా ఓకే. అక్క, ఆ మూవీ అక్క అప్పుడు నేను పెట్టాను. నేను నాకు గుర్తులేదు. ధ్రువ అయితే బాగుంటుంది. ధ్రువ, కిక్ 2, రేస్ గుర్రం, ఇవి నా ఫేవరెట్ మూవీస్. కిక్ లో కూడా శ్యామ్ కదా, దీంట్లో కూడా శ్యామ్ తీసుకుంటే నాకు డౌట్ వచ్చింది. కిక్ అండి ఇతను సురేందర్ రెడ్డి. యా, అతనే. సో మంచి మూవీస్, ఓకే 50% మూవీస్ నాకు తెలుసు. యా, బాగుంటాయి, ఫన్ మూవీస్. యా, ఎనీవే, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? బట్ ఓవరాల్ రీవాచబుల్ మూవీ, లైక్ స్ట్రెస్ ఫ్రీ, స్ట్రెస్ బస్టర్ టైప్ ఆఫ్ మూవీ. యా, స్టోరీ కూడా బాగుంటుంది. బ్రదర్ గురించి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ కొంచెం కమర్షియల్ మూవీ, కొంచెం లాజిక్స్ వెతకూడదు. కమర్షియల్ మూవీ, కొంచెం లాజిక్ తక్కువే ఉంటుంది, అన్ని ఇలాగ ఈజీగా అయిపోతూ ఉంటాయి. యా, లాజికల్ మూవీ కాదు, కొత్త కమర్షియల్ మూవీ. అండ్ అల్లు అర్జున్ కి మంచి హిట్ వచ్చిన మూవీ. చాలా, అవును. ఇందులో కోట శ్రీనివాసరావు కూడా ఉంటారు, ఒక గెస్ట్ అపియరెన్స్. చెప్పాలి కదా, అంత ఇలా కండుల పండుగ బోల మంది చాలా ఫేమస్ యాక్టర్స్ అన్ని డిఫరెంట్ రోల్స్ లో ఉంటారు. యా, Okay. ఇంకా పాయింట్స్ ఉన్నాయా? యా, నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని సీన్స్ బాగుంటాయి. యాక్చువల్లీ అన్ని సీన్స్ Yeah. చాలా ఫన్ సీన్స్. అనిపిస్తుంది నాకు, ఆ శృతి హాసన్ కి ఆ ఎరా చాలా సక్సెస్ఫుల్ ఎరా అనుకుంటా. శ్రీమంతుడిలో హీరోయిన్ హిట్, ఈ మూవీకి హీరోయిన్ హిట్, గబ్బర్ సింగ్ మూవీలో హీరోయిన్ హిట్. సో ప్రాబబ్లీ అది లిటరలీ లైక్ శృతి హాసన్ ఎరా అయి ఉండొచ్చు. లైక్ అన్ని తను చేసిన మూవీస్ అన్ని సూపర్ హిట్. గబ్బర్ సింగ్ కూడా ముందు వచ్చిన మూవీ హిట్. యా, అవును. బాగుంటుంది.
యా మూవీ బాగుంటుంది, చూసుకోవచ్చు, చాలాసార్లు చూసుకునే మూవీ ఇది. అండ్ పెద్ద క్రెడిట్ నేను ఇచ్చేది డెఫినెట్లీ బ్రహ్మానందంకి ఈ మూవీలో. యా నేను ఈ బ్రహ్మానందం చూపిస్తా కిల్బిల్ ఆబ్వియస్లీ. పాండే Yeah. గురించి ఇంకొంచెం చాలా ఎలివేట్ అయింది బికాస్ ఆఫ్ కిల్బిల్ పాండేనే ఈ మూవీ. నువ్వు ఎవరికి నాకు తెలీదు. హల్చల్ పాండే, బుల్చుల్ పాండే సల్మాన్ ఖాన్ పేరని. కిల్బిల్ పాండే, కుబుల్ Chulbul. పాండే నాకు తెలియదు చుల్బుల్ వరకు. కాదు, చుల్బుల్. చుల్బుల్ పాండే. Chul. ఓకే. యా కిల్బిల్ పాండే దబాంగ్ హీరో. సో దాన్ని బేస్ చేసుకుని కిల్బిల్ పాండే అని పెట్టారు. బాగుంది, చాలా బాగుంది స్టోరీ. యా సో ఎనీవే, సో ఈ మూవీని అగైన్ మళ్ళీ మనకి పాడ్కాస్ట్ లాగా చేయమని కోరిన వాళ్ళు బన్నీ వైజాగ్ గారు, రాక్ స్టార్ 0805 గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ముగ్గురికి ఈ మూవీ, లిపి నీకు ఇష్టమా ఈ మూవీ? నీకు అంత ఇష్టం లేదన్నావు కదా. Comedy scenes okay, but our commercial part not okay. ఓకే, ఆ logicless నాకు నచ్చలేదు. చాలా మేము రేటింగ్ ఇవ్వలేదు ఇంకా. అండ్ ఈ మూవీకి IMDb రేటింగ్ 7.3 అవుట్ ఆఫ్ 10. ఓకే. సో చాలా ఎక్కువ రేటింగ్. లిపి? ఓకే, నాకు ఈ మూవీలో కామెడీ సీన్స్ ఇష్టం, ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్లు. సో నేను ఓన్లీ ఫర్ దాట్ 5 ఇస్తా. ఓకే, కావ్య? నాట్ బ్యాడ్. సో నాకు మేము అనుకున్నాం లాస్ట్ టైం లైక్ కమర్షియల్ మూవీ అంటే ఇలా కూడా ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ లో స్టోరీ లేదు, ఏం లేదు, సో కనెక్షన్ అనిపించలేదు నాకు. సో నాకు గబ్బర్ సింగ్ నచ్చింది. యా, నాకు ఈ మూవీ కమర్షియల్ ఎక్కువ నాకు ఈ నచ్చింది. మూవీ ఎక్కువ ఇష్టం. యా, నాకు 9 out of 10 చాలా నచ్చిన సినిమా. నేను మరి 9 ఇవ్వలేను, నాది 7 అవుట్ ఆఫ్ 10. బట్ ఓకే, 7 అవుట్ ఆఫ్ 10. యా, చాలా బాగుంటుంది బికాస్ మూవీలో మరీ అంత టచ్ అయ్యేవి ఏం లేదు కాబట్టి నాకు 7 అవుట్ ఆఫ్ 10. కానీ నాకు కామెడీ సీన్స్ అండ్ చాలాసార్లు చూసిన మూవీ, చాలాసార్లు నాకు MS నారాయణ అన్ని యాక్చువల్లీ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా అన్ని చాలా కామెడీగా, చాలా ఫన్గా ఉంటాయి. సో నాకు చాలా ఇష్టమైన మూవీ. ఇంకొక పాట కూడా బాగుంటుంది, కనెక్ట్ గాడే, ఆ పాట కూడా కొంచెం బాగానే ఉంటుంది. బూచారే బూచారే, అది కూడా బాగానే ఉంటుంది. యా, సాంగ్స్ కూడా బాగుంటాయి ఈ మూవీలో. యా, Mm. అండ్ ఓకే, సో క్లోజ్ చేసే ముందు సలార్ పాడ్కాస్ట్ గురించి రిమైండ్ చేస్తున్నాము. సో మేము సలార్ అనే మూవీ పైన కూడా పాడ్కాస్ట్ చేసాము. సలార్ 2 కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా కాదు, రావట్లేదు. యాక్చువల్లీ మనము ఇవన్నీ మూవీస్ చూస్తాము, కాకపోతే పార్ట్ 1 మర్చిపోయాము ఆల్రెడీ. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు కూడా తెలీదు. 1 చేస్తాం, ఎప్పుడో చేస్తాం. ఒకసారి సలా గుర్తు చేయి, ఎవరు హీరో? ప్రభాస్. ఓ యా యా యా. డార్క్ మూవీ అంత గ్రే మూవీ ఓకే. ప్రభాస్ అసలు ఏం మాట్లాడాడు ఆ మూవీలో, అవునవునవును. డైలాగ్స్ తక్కువ, వాళ్ళ Fighting అమ్మ చేస్తుంటాడంతా. చేస్తుంది. ఏదో స్క్రూ డ్రైవర్ ఏదో సిజర్స్ తీస్తే వాళ్ళ అమ్మ వచ్చి చాలా ఓవరాక్షన్ చేస్తుంది, ఆ అబ్బాయి మెకానిక్. సో ఓ యా యా, గుర్తొచ్చింది, కరెక్ట్. సో అసలు మూవీ పార్ట్ 1 చేసాము, పార్ట్ 2 గురించి ఇంకా వెయిట్ చేస్తున్నాము, మళ్ళీ పార్ట్ 1 చూడాలేమో. బట్ ఆ పాడ్కాస్ట్ కి మాకు 17 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అంత మంచి పాడ్కాస్ట్, ఓకే, యావరేజ్ పాడ్కాస్ట్ చేసినట్టు అది. సో ఒకవేళ మీరు చూడకపోతే ఆ పాడ్కాస్ట్ చెక్ చేయండి. అండ్ నాన్ తెలుగు మూవీ సజెషన్స్ లిపి, కావ్య, నేను ఫస్ట్ ఇస్తాను. సో నా మూవీ పేరు 10 Cloverfield Lane. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ, 10 Cloverfield Lane. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఒకవేళ మీకు థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉంటే కనుక ఈ మూవీ చూడండి. సో ఈ మూవీలో ఎలా అంటే ఇలా ఏలియన్స్ ఇలా ఎవరో వచ్చేస్తున్నారని చెప్పి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని యాక్సిడెంట్ అయితే బేస్మెంట్లోనే పెడతాడు. సో బయటకు వెళ్ళకూడదు మనం అని చెప్పి బేస్మెంట్లోనే చాలా ఫుడ్ అంతా స్టాక్ ఉంచుకుని ఉంటారు. సో అమ్మాయికి డౌట్ వస్తూ ఉంటుంది, నిజంగా బయట ఇలా బాగాలేదా, లేకపోతే ఈ అబ్బాయి ఇలా అబద్ధాలు చెప్తున్నాడా అని చెప్పి. సో అలాంటి థ్రిల్లర్ మూవీ. సో బాగుంటుంది, కొంచెం ఎండింగ్ కొంచెం అంత బాగుంటుంది, బట్ బాగానే ఉంటుంది, ఒకసారి చూడొచ్చు మూవీ. అండ్ వాట్ నాట్ టు వాచ్ అని కూడా ఒక మూవీ ఉంది నాకు, నాన్ తెలుగు. సో నేను ఆఫీస్కి వెళ్ళేప్పుడు చూసిన మూవీ పేరు క్రూ. చాలా చెత్త మూవీ. అండ్ నా కరీనా కపూర్ ఖాన్ నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. బట్ ఆ క్రూ మూవీ అంత చూసారో లేదు, కరీనా కపూర్ ఇంకా ఇంకొక అమ్మాయి, బట్ ఆ క్రూ మూవీ అంత బాగాలేదు. సో చూడకపోతే చూడకండి, ఏం మిస్ అవ్వరు. సో లిపి? నా Edward Scissorhands, నా recommendation. నా ఫేవరెట్ మూవీ. అదే కత్తెర చేతులు. ఓ, ఎడ్వర్డ్ సిజర్హాండ్స్. చిన్నప్పుడు నాకు ఎడ్వర్డ్ సిజర్హాండ్స్ నోరు తిరిగేది కాదు, నేను కత్తెరల అబ్బాయి అనేదాన్ని. దేంట్లో ఉంది లిపి? నేను చూస్తాను. కూడా చూపించచ్చు.
ఎడ్వర్డ్ యా సిస్టర్స్ నాకు ఒకటే సీన్ గుర్తుంది, ఏంటంటే వాటర్ బెడ్. కుక్కబొచ్చు వాటర్ బెడ్, ఆ అబ్బాయి పడుకోగానే ఆ అబ్బాయి ఆ హోల్స్ చేతులకి ఆ పడతాయి. వాటర్ వచ్చేస్తే పిల్లో పెడతాడు దానిపైన. అదొకటే గుర్తుంది నాకు. యా నాకు అది గుర్తు ఫస్ట్ గుర్తొచ్చేది. కుక్కబొచ్చు మొత్తం అంతా అవును. షేప్ చేస్తాడు. బయట అండ్ దెన్ గార్డెనింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అవును. అన్ని యానిమల్స్ లాగా చేస్తాడు. చిన్నప్పుడు నాకు అదంతా ఫ్యాసినేటింగ్ అనిపించేదో. అవును. ఆ చెట్లు అవన్నిటిని, ఆ బుషెస్ అన్నిటిని యానిమల్స్ ఫామ్ లో చేయడం. బట్ యా, నా రికమెండేషన్ ఎడ్వర్డ్ సిజాన్స్. ఒకవేళ చూడకపోతే ఇంకా చూడండి. ఇట్స్ మస్ట్ అది వాచ్. ఎక్కడుందో చూసి నేను కూడా చూస్తాను. కావ్య. ఓకే. నేను రీసెంట్‌గా 'క్లిక్ బెయిట్' అనే ఒక టీవీ సీరీస్ కంప్లీట్ చేశాను నెట్‌ఫ్లిక్స్‌లో. అది ఒక మర్డర్ మిస్టరీ. చాలా బావుంది. లిమిటెడ్ సీరీస్ నెట్‌ఫ్లిక్స్. దాని అమ్మయ్య! పేరు మూవీ 'క్లిక్ అంటే బెయిట్'. టీవీ సీరీస్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఓకే. యాహ్! అది నా రికమెండేషన్. ఓకే. సో ఇది మా మూవీ పాడ్కాస్ట్ రేస్పురం మూవీ గురించి. సో చాలా మంచి మూవీ. నాకు తెలిసి అందరు తెలుగు వాళ్ళు చూసే ఉంటారు. చూడకపోతే ఒకవేళ రేస్పురం మూవీ చూడండి, చాలా బాగుంది. అండ్ ఈ మూవీని పాడ్కాస్ట్గా చేయమని కోరిన వాళ్ళు మళ్ళీ చూసా బన్నీ ఆల్రెడీ. వైజాగ్ గారు అండ్ రాక్ స్టార్ 0805 గారు. థ్యాంక్ యూ సో మచ్ మాకు మళ్ళీ ఈ మూవీ చూడమని రికమెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాము. ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ వదలండి, అన్ని కామెంట్స్ చదువుతాము. యాక్చువల్లీ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కామెంట్స్ మళ్ళీ రాసుకుంటాను, ఈ ఎపిసోడ్లో రాసుకోలేదు. సో నెక్స్ట్ ఊహా, ఎపిసోడ్ ఇది థర్డ్ టైం ఇన్ అ రో నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ అన్నావు. నుంచి రాసుకుంటాను. కొంచెం బిజీగా ఉండి కుదరలేదు, బట్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి రాసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్తో కలుద్దాము. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. టాటా.